హే గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హోప్ యెస్టర్డేస్ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఏ రెసిపీ చూపించబోతున్నా అంటే ఆనియన్ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి. సో ఐ థింక్ ఇండియన్స్ చాలా పచ్చళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. సో ఈ పచ్చడి కూడా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండవండి. ఇది చాలా ఈజీ అండ్ 10 to 15 minutesలో మనకి రెడీ అయిపోతుంది. సో మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ లేనప్పుడు ఇలాంటిది ఫాస్ట్గా చేసుకొని తినేయచ్చు. సో ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు. సో ఇక్కడ నేను ఆనియన్స్, ఒకటి పెద్ద సైజ్ ఆనియన్, ఒకటి స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలండి, ఎక్కువ చిన్నగా చాప్ చేయొద్దు, ఈ సైజ్ కట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. ఈ పచ్చడిలో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో నేను 2 ఆనియన్స్కి 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నా. ఈ డార్క్ గ్రీన్ చిల్లీస్ చాలా కారం ఎక్కువ ఉంటాయి. సో నేను 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. నెక్స్ట్ 1 బిగ్ గార్లిక్, కంప్లీట్ గార్లిక్, వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ చింతపండు అండ్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఇంగువ. ఓకే, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. సో ఇప్పుడు మనము ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. సో ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్, ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుందండి. హీట్ ఎక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ ఉంది కదా, గ్రీన్ చిల్లీ డైరెక్ట్ ఇలా వేసుకోకూడదు, మనము దీన్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. చిల్లీ బ్రేక్ చేయకుండా వేస్తే ఏమవుతుందంటే మీద తుల్లుతుందండి. సో బెటర్ బ్రేక్ చేసి వేయండి. మీరు మధ్యలోకి ఇట్లా చాప్ చేసినా పర్లేదు. ఈ పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్. ఫ్లేమ్ కొంచెం మీడియం సైజ్ పెడతాను. గ్రీన్ చిల్లీ వేగిపోయినండి. సో నేను ఇది పక్కన పెట్టుకుంటాను. ఇంత వేగితే చాలు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏవైతే పచ్చిమిరపకాయలు వేపుకున్నామో అవి, ఇంకా ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, నెక్స్ట్ గార్లిక్,
వెల్లుల్లిపాయలు, ఇంకా మనము నానబెట్టుకున్న చింతపండు. నేను ఇందులో ఏమేమి వేసానంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా చింతపండు. ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి. సాల్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తాను. ఎలా గ్రైండ్ చేయాలంటే కచ్చపక్క గ్రైండ్ చేయాలండి. ఇట్లా పేస్ట్ లాగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు మనకి తగిలేటట్టు గ్రైండ్ చేయాలి. సో గ్రైండ్ చేసుకున్నామండి. సో మీకు కనిపిస్తుంది కదా, ఇలా ముక్కలు 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 ఉంటేనే మనకి అది తినేటప్పుడు తగిలితేనే దాని యొక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎస్, ఇది మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇందాక మనము గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నేను మీకు ఇందాక పసుపు చూపించలేదండి, పసుపు కూడా వేయాలి. ఫస్ట్ మనము ఇంగువ వేసుకున్నాము. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు ఓకే అయితే వేసుకోండి, వేయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఇంగువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఇంగువ వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేసేయండి. పసుపు ఎక్కువసేపు హీట్ అయితే ఆయిల్లో చేదు వస్తుంది. సో బెటర్ స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేయండి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది దీంట్లోకి షిఫ్ట్. ట్రస్ట్ మీ అండి, చాలా చాలా బాగుంటుంది పచ్చడి. మనకి నోరు బాగాలేనప్పుడు, లేకపోతే ప్రోటీన్గా వెజిటబుల్స్, చికెన్, మటన్ తిని తిని బోరు కొట్టి ఏదైనా వెరైటీ తినాలనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. అన్నం అండ్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.